వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుండుపల్లి మండలంలో ఎర్రచందనం దుంగల స్వాధీనం, 2 అరెస్ట్. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు లేకుండా ఈ వెలికి పనులేంటి, మాజీ మంత్రి కేటీఆర్. దేవరా నుంచి మిస్టర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్. యాపిల్ కొత్త సీఎఫ్ఓగా భారతీయుడు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్. మోడీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా ప్రశంసలు. ప్రైజ్ మనీపై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ. జార్ఖండ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం, అమిత్ షాతో చంపై సోరెన్ భేటీ, బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతున్నారు మంత్రి లోకేష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠకు తెర, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు. సుండుపల్లి మండలం రాయవరం సెక్షన్ జింకల బండి సమీపంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని 2 అదుపులోకి తీసుకున్నట్లు షానిపై రేంజర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్పై 2 వ్యక్తులు 2 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాకతీయ కళాతోరణం చార్మినార్ లేని రాజముద్రతో వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇది అధికారిక నిర్ణయమా, అనధికార నిర్లక్ష్యమా, ఏం జరుగుతుందో మీకైనా తెలుసా? సీఎస్ గారు, తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు లేకుండా ఈ వెకిలి పనులేంటి? ఈ కొత్త చిహ్నం ఎవరు ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్స్లో డిమాండ్ చేశారు. కొరటాల శివ డైరెక్షన్లో మిస్టర్ ఎన్టీఆర్ జాన్వీ జంటగా నటించిన దేవరా మూవీ సరిగ్గా 1 రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్ శివాల ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో యంగ్ టైగర్ 2 రకాల లుక్తో కనిపించారు. దీంతో ఆయన సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నారా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. యాపిల్ కొత్త సీఎఫ్ఓగా భారత సంతతి వ్యక్తి కెవెన్ ఫారెక్ ఎంపికయ్యారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలిసిస్గా పనిచేస్తున్న ఆయన 2025 జనవరి 21న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక వ్యూహాల్లో 11 ఏళ్లుగా ఆయన కీలకంగా ఉన్నారు. కంపెనీ వరల్డ్ వైడ్ సేల్స్, రిటైల్, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేశారు. కెవెన్ తెలివైన వారు, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సీఈఓ కుక్ ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు విషజ్వరాల బారిన పడి బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వైద్య ఆరోగ్య ఉదాసీనతపై ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మెజారిటీ జిల్లాల్లో డెంగీ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడు 36% డెంగీ కేసులు నమోదవ్వడం అందరినీ కలవరపెడుతోందని అన్నారు. సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేయాలని, వివరాల ప్రకారం రాష్ట్రంలో 2,65,324 మందికి జ్వరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. గవర్నమెంట్ దవాఖానాల్లో సరిపడా మందులు కూడా అందుబాటు లేవని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు నిజాలు దాస్తుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తిందని కేటీఆర్ అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. మోడీతో బైడెన్ ఫోన్ కాల్లో మాట్లాడినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. మోడీ ఉక్రెయిన్ పర్యటన సెప్టెంబర్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు పేర్కొంది. మరోవైపు మానవతా సాయానికి మోడీ మద్దతుగా నిలిచారని బైడెన్ పేర్కొన్నారు.
పోలాండ్ ఉక్రెయిన్ పర్యటన గురించి చర్చించడానికి మోడీతో ఫోన్లో మాట్లాడాను. ఆయన శాంతి సందేశం, మానవతావాద మద్దతు ప్రశంసనీయం. ఇండో పసిఫిక్లో శాంతి శ్రేయస్కు దోహదపడేందుకు క్వాడ్ వంటి ప్రాంతీయ సమూహాలతో సహా భారత్తో కలిసి నిబద్ధతతో పనిచేస్తామని బైడెన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ లీగ్స్లో మెరిసే ఆటగాళ్లకు సైతం నగదు బహుమతి ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచే ప్లేయర్లకు ప్రైజ్ మనీ ఇవ్వాలని తీర్మానించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించారు. దేశవాళీ లీగ్స్ తో పాటు జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణించే పురుష, మహిళా క్రికెటర్లకు బీసీసీఐ నగదు బహుమతి ఇవ్వనుందని షా పేర్కొన్నారు. దేశవాళీ క్రికెట్ కార్యక్రమంలో భాగంగా పురుషులు, మహిళల జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విజేతలకు ప్రైజ్ మనీ ప్రవేశపెడుతున్నాం. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి దేశవాళీ ట్రోఫీల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వాళ్లకు ప్రైజ్ మనీ ఇస్తామని షా పేర్కొన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేఏఎం సీనియర్ నాయకుడు చంపై సోరెన్ సొంతంగా పార్టీ స్థాపిస్తారా లేక బీజేపీలో చేరుతారా అంటూ కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన బీజేపీలో చేరడం ఖాయమైంది. ఈ శుక్రవారం రాంచీలో ఆయన అధికారికంగా బీజేపీ తీర్చం పూడ్చుకోనున్నారు. ఈ మేరకు అస్సాం సీఎం, బీజేపీ సీనియర్ నేత హిమంత్ బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జార్ఖండ్ మాజీ సీఎం, దేశంలోని ఆదివాసీ ప్రముఖ నాయకుల్లో ఒకరైన చంపై సోరెన్ భేటీ అయ్యారు. ఆగస్టు 30న రాంచీలో ఆయన అధికారికంగా బీజేపీలో చేరనున్నారని ఎక్స్ వేదికగా హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తణుకు అన్న క్యాంటీన్ నిర్వహణపై వైసీపీ చేసిన ట్వీట్కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్ముతున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. క్యాంటీన్లలో రుచి, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతమిస్తున్నారని తెలిపారు. తణుకు క్యాంటీన్లో అడుగడుగున అపరిశుభ్రం అంటూ వైసీపీ పోస్ట్ చేసిన వీడియో తప్పుదో పట్టిస్తుందని ట్వీట్ చేశారు. స్పష్టంగా చేతులు కడుగు స్థలము అని రాసి ఉన్న బురద చల్లేందుకు సింకులో అన్నం తిన్న ప్లేట్లపై వైసీపీ మూకలు పడేశాయని చెప్పుకొచ్చారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతూ ఉన్నాడు సైకో జగన్. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యతమిస్తూ ఉన్నారు. చేతులు కడుగు స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సుండుపల్లి మండలంలో ఎర్రచందనం దుంగల స్వాధీనం, 2 అరెస్ట్. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు లేకుండా ఈ వెలికి పనులేంటి, మాజీ మంత్రి కేటీఆర్. దేవరా నుంచి మిస్టర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్. యాపిల్ కొత్త సీఎఫ్ఓగా భారతీయుడు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్. మోడీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా ప్రశంసలు. ప్రైజ్ మనీపై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ. జార్ఖండ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. అమిత్ షాతో చంపై సోరెన్ భేటీ, బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతున్నారు మంత్రి లోకేష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠకు తెర, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.